మధ్యతరగతి ప్రజలకు పొదుపు అనేది ఒక పెద్ద భరోసా. భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో డబ్బు దాచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ రూపంలో అంటే ఆర్డీ రూపంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటు అవుతుంది. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరి తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. నెలకు కేవలం 3,000 రూపాయల పెట్టుబడితో ఏకంగా 5 లక్షల రూపాయల భారీ నిధిని సమకూర్చుకోవడం ఇప్పుడు సాధ్యమే. ఇది వినడానికి అతిశయోక్తిలా ఉన్నా దీర్ఘకాలిక పెట్టుబడి వల్ల కలిగే లాభం ఇది. ఎస్బీఐ ఆర్డీలో వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. చక్రవడ్డీ ప్రభావం వల్ల కాలం గడిచే కొద్దీ మీ చిన్న పెట్టుబడి పెద్ద మొత్తంగా మారుతుంది. ఇది సామాన్య పెట్టుబడిదారుల జీవితాల్లో పెనుమార్పు తీసుకురావడం ఖాయం. ఈ పథకంలో చేరడానికి కనీసం 100 రూపాయల నుండి డిపాజిట్ ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీ స్తోమతను బట్టి ఎంతైనా దాచుకోవచ్చు. 12 నెలల నుండి 10 ఏళ్ల వరకు కాలపరిమితి ఎంచుకునే వెసులుబాటు ఉంది. ప్రతి నెల నిర్ణీత తేదీన మీ ఖాతా నుండి ఆటోమేటిక్గా డబ్బు కట్ అయ్యే సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే మీ పొదుపు నిరంతరం కొనసాగుతుంది. ప్రస్తుత వడ్డీ రేట్లు సామాన్యులకు ఎంతో లాభదాయకంగా ఉన్నాయి. సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ లభిస్తుంది. ఇది వృద్ధాప్యంలో వారికి ఒక పెద్ద ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడి రావడం ఈ పథకం ప్రత్యేకత. మీ డబ్బుకు పూర్తి భద్రత ఉండటంతో పాటు నిర్ణీత కాలం తర్వాత చేతికి భారీ మొత్తం అందుతుంది. సీనియర్ సిటిజన్స్ 7.05% వరకు వడ్డీ పొందొచ్చు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్కు ఈ వడ్డీ వర్తిస్తుంది. గోల్డ్ ఆర్డీ క్యాలిక్యులేటర్ ప్రకారం నెలకు 3,000 రూపాయలు అంటే రోజుకు 100 రూపాయలు పొదుపు చేయాలి. 5 లక్షల రూపాయలు పొందాలంటే సరైన కాలపరిమితిని ఎంచుకోవాలి. సుమారు 10 ఏళ్ల పాటు ఈ పొదుపును కొనసాగిస్తే అసలుతో పాటు వడ్డీ కలిసి పెద్ద మొత్తంగా మారుతుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు లేదా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నవారికి ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు ఇటువంటి పొదుపు మొత్తాలే మనల్ని కాపాడతాయి. ఒకవేళ అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఆర్డీ ఖాతాపై లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. మీ డిపాజిట్ మొత్తంలో 90% వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. దీనివల్ల పొదుపును మధ్యలో ఆపకుండానే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉండటం వల్ల మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు ఆ డబ్బు సురక్షితంగా చేరుతుంది. ఈ పథకంలో చేరడం చాలా సులభం. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ ద్వారా నిమిషాల్లో ఆర్డీ ఖాతా తెరవచ్చు. బ్యాంకుకు వెళ్ళి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా మీ పెట్టుబడిని ఎప్పటికప్పుడు మొబైల్లోనే చూసుకోవచ్చు. సాంకేతికత పెరగడం వల్ల సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యాయి. చిన్న చిన్న మొత్తాలను నిర్లక్ష్యం చేయకుండా నేటి నుండే పొదుపు ప్రారంభించడం మంచిది. ఖర్చులను తగ్గించుకుని నెలకు కొంత భాగం ఆర్డీలో పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారంలా మారుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ భరోసాతో మీ ఆర్థిక కలలను నిజం చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ పొదుపు ప్రయాణాన్ని మొదలుపెట్టి లక్షాధికారి కావాలనే లక్ష్యాన్ని చేరుకోండి.